రాత్రి కోరుకుంటున్నాడు, నువ్వు తీర్మానం చేసుకుంటే నీ పేరుతో ఆయనను పిలువబడ్డానికి ఇష్టపడుతున్నాడు ఆయన. దేవుని నీ ఇంటి పేరుతో పరిచయం చేయగలిగే తీర్మానం నీకుందా? ఎలా పరిచయం అవుతామండి? ఎందుకు యాకోబు జీవితాన్ని చూద్దామా కాస్త? యాకోబు జీవితం ఎక్కడ చూసినా నష్టమే, ఎక్కడ చూసినా మోసపోవడమే, ఎక్కడ చూసినా దిగులే, ఎక్కడ చూసినా పరుగు పందమే, ఎక్కడ చూసినా ప్రాణభయం. 12 మందిలో ఒక్కరు కొడుకుల జీవితం బాలే, కొన్ని కూతురు జీవితమైన బాగుందా? కానీ అలాంటి వ్యక్తి నామముతో పిలువబడాలని ఆశపడతాడు. అయితే ఏం చేయాలండి? ఒక క్షణంలో జరిగేది కాదు. నీ దేవతలు వదిలేయాలి. ఈరోజు ఇక్కడ తెలియక లోకములో అనేక మంది విగ్రహారాధన జరిపిస్తున్నారు. తెలిసి మన హృదయాల్లో పెద్ద ధ్వజాలను నిలబెట్టేసుకున్నాం మనం. వాటినే విగ్రహాలు అంటారు. అనేక విగ్రహాలు ఉన్నాయి బుర్రలో. డబ్బు, ధనము, సంపాదన, ఇవన్నీ విగ్రహాలే. యాకోబు ఏం చేశాడు చూడండి. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలు ఈ రాత్రి ఇక్కడ విడిచిపెట్టండి. నువ్వు ఎప్పుడైతే దేవుడిని విడిచిపెట్టి, దేవుని ఆరాధన విడిచిపెట్టి లోకం వెలిపేలుతూ ఉంటావో నీకు నష్టమే దొరుకుతుంది. ఒకటే తీర్మానం ఏంటది? మనము లేచి బేతేలునకు వెళ్ళుదుము. మనలో, మన హృదయాల్లో, మన మాటల్లో, మన వస్త్రధారణలో, మన చూపులో, మన మాటల్లో, మన కుటుంబాల్లో ఎక్కడైనా ఆయనకు అసహ్యమైన ఉంటేమో అది చూసి ఆయన బాధపడి మన కుటుంబాన్ని విడవకుండానట్లు మన బ్రతుకుల్ని పరిశుద్ధపరుచుకొని తీర్మానం చేసుకొని వెళ్ళిపోవడం. ఎక్కడ నీ జీవితం ద్వారా ఆయన పరిశుద్ధత ఏంటో చూపించాలని ఆశపడుతున్నాడు. సో గనక అట్టి తీర్మానం మనం తీసుకుందాం ఈ రాత్రి. ఇంకా ఏవైనా ఆయనకి ఇష్టం లేని మమ్మల్ని ఉన్నాయి, అసహ్యం